బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లాల్లో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటాలు ఆగమంటున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నిరుద్యోగులకు మెప్మా ద్వారా జీవనోపాధి కల్పిస్తామంటున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి. గడిగరేవుల చేపల చెరువుల నిర్వాహకులపై కేసు నమోదు చేసిన విద్యుత్ శాఖ అధికారులు. బాల అకాడమీ నందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జి రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ముద్రించిన గ్రీట్ విత్ గ్రీన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాల్లో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటు కృషి చేయాలన్నారు. నూతన సంవత్సర వేడుకలను మొక్కల ద్వారా జరుపుకొని నంద్యాల జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ఉపయోగపడేలా నోట్బుక్స్, జామెట్రీ బాక్స్ తదితర విద్యా సామాగ్రిని అందజేయాలని కలెక్టర్ సూచించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీకి 2 స్టాళ్లను ఏర్పాటు చేస్తారని, జనవరి వేడుకల రోజున మొక్కలను, విద్యా సామాగ్రిని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడంతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో విద్యా సామాగ్రిని విద్యార్థులకు పంచాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల, ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటాలు ఆగవని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాధను పెంచిందని, పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ ఆర్చి నుండి ర్యాలీగా తరలి వచ్చి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్సీ సుధాకర్ కు పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ ఛార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై దాదాపుగా 15,485 కోట్ల అదనపు భారాన్ని మోపడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధపడింది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నడ్డి విరుస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలని పెంచిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మంది మీడియా మిత్రులందరూ కూడా మీ కరెంటు బిల్లుల్లో కూడా షాక్ తగిలే విధంగా మీ అందరికి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రజానీకమందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే హామీలు ఇచ్చారు, వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారని నమ్మి వాళ్లకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ 6 అనుకోండి వాళ్ళ వాగ్దానాలను నమ్మి చేయడం జరిగింది. తీరా చూస్తే
చంద్రబాబు నాయుడు గారి పాత నైజం ఎలాగుందో ఆ నైజం ప్రకారమే యూటర్న్లు అబద్ధపు వాగ్దానాలు ఏ రకంగా ఆయన చేస్తూ ఉన్నాడో ప్రతిసారి అదే ఆయన నైజాన్ని బయటపరచడం అయితే క్లియర్గా మనం చూస్తాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నిరుద్యోగ యువతకు మెప్మా ద్వారా జీవనోపాధి కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నందు వివిధ రకాలైన సేవలు అందించేవారని, అనగా ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ, గ్రీజర్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ రిపేర్ చేసేవారని, బ్యూటీషియన్, పెయింటర్ మొదలైన సేవలు కూడా అందించేవారని, వారి అందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఎన్ఎస్డిసి ద్వారా ఇచ్చి సర్టిఫికేట్స్తో పాటు అర్హత పొందిన వారికి హోమ్ ట్రయాంగిల్ ప్లాట్ఫామ్ ద్వారా వీరిని ఆన్ బోర్డింగ్ చేయటం ద్వారా జీవనోపాధి కల్పించేవారని, కావున పైన తెలిపిన సేవలు అందించే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మెప్మా విభాగం మున్సిపల్ ఆఫీస్ నందు మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మన మెప్మా ద్వారా మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులైన మరి ఒక యువతకు ఉపాధిని కల్పించడం లక్ష్యంగా ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఎవరైతే మెకానికల్గా మరి టీవీ మెకానిక్ కావచ్చు, లేదంటే రిఫ్రిజిరేటర్స్ మెకానిక్ కావచ్చు, లేదంటే ఏసీ మెకానిక్ కావచ్చు, లేదంటే అదర్ స్కిల్స్ రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళు జీవనోపాధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యువత. మరి వారందరినీ కూడా గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అంటే వాళ్ళ స్కిల్స్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఇంకొంత ఎఫెక్టివ్గా వాళ్ళు మెరుగైన సేవలను ప్రజలకు అందించడం కోసం, మరి దానికి మెరుగైన సేవలు అందించడం డెఫినెట్గా వారికి మెరుగైన జీతాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వారికి ఆ ట్రైనింగ్ అది మన విజయనగరం నంద్యాల పురపాలక సంఘం నుంచి మెప్మా ద్వారా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మన ప్రీతమ మంత్రివర్యులు గౌరవ మంత్రులు ఫరూక్ గారు దాని మీద ప్రత్యేకంగా నంద్యాల పురపాలక సంఘానికి ఈ రకమైన ట్రైనింగ్ తెప్పించడం మీద వారిచ్చిన సూచనలు ఆదేశాల మేరకు మెప్మా ద్వారా ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా మన మెప్మా కార్యాలయం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేసి వారికి రానున్న రోజుల్లో ఒక మంచి కంపెనీలలో వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి మెరుగైన జీతాలకు వీళ్లకు జీవనోపాధిని క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదంతా కూడా మరి నైపుణ్యాభివృద్ధి కోసం ఎవరైతే మేము అర్హులము అని భావిస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క దరఖాస్తులను తప్పనిసరిగా 31వ తేదీ సాయంత్రం లోపు పురపాలక సంఘ కార్యాలయంలోని మెప్మా విభాగంలో అందజేసి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. గడిగరేవులలోని చేపల చెరువులకు విద్యుత్తును అక్రమంగా వినియోగిస్తున్న చెరువుల యాజమాన్యంపై విద్యుత్ అధికారులు శుక్రవారం కేసులు నమోదు చేశారు. ఒకవైపు బ్లాక్ మార్కెట్లో చేపల వ్యర్థాలను కొనుగోలు చేసి చేపల పెంపకంలో వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న గడిగరేవుల చేపల చెరువు నిర్వాహకులు మరోవైపు అక్రమంగా విద్యుత్తును అడ్డదారిలో తప్పుడు కనెక్షన్లతో వినియోగం చేస్తూ ఒకవైపు ప్రజల ప్రాణాలు ఆరోగ్యాలతో మరోవైపు ప్రభుత్వ విద్యుత్ శాఖ ఖజానాకు భారీగా గడిగరేవుల చేపల చెరువుల నిర్వాహకులు గండి కొడుతున్నారు. గడివేముల మండలం గడిగరేవుల్లో విజిలెన్స్ మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్, ఏపీటీఎస్ కర్నూలు నిఘా విభాగం మరియు ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చిన సమాచారంతో విద్యుత్ అక్రమంగా వాడుతున్నారన్న పక్కా సమాచారంతో ఏకకాలంలో 16 చోట్ల దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గడిగరేవుల్లోని చేపల చెరువులకు అక్రమంగా వినియోగిస్తున్న విద్యుత్ చేపల చెరువుల యాజమాన్యంపై అక్రమ విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఏపీటీఎస్ సిఏ గారు, ఎస్ఐ గారు, మా ఏపీ విజిలెన్స్ టీము అందరూ వచ్చి దాడులు నిర్వహించగా ఈ దుర్వేసి, తర్వాత కొరటిమద్ది, తిరుపాడు ఈ 3 గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్కి మీటర్ లేకుండా, మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం అలాంటి సర్వీసులు మేము అన్నీ చూసాము. చూస్తే దాదాపు ఇది కన్ఫర్మేషన్ అయ్యి ఈ దాదాపు ఒక 16 కేసులు చేయడం జరిగింది. వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ రావచ్చు. అది అసెస్మెంట్ మేము సిస్టంలో కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు పంపించడం జరుగుతుంది. ఏపీటీఎస్
కర్నూలు నిఘా విభాగం ఎలక్ట్రిసిటీ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ విద్యుత్ అక్రమంగా వినియోగిస్తున్నారని పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు జరపగా 12 చోట్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీ గారు టీము సంయుక్తంగా విజిలెన్స్ టీము దాడులు నిర్వహించి లోకల్ ఏడీ గారు అంతా వాళ్ళ కోఆర్డినేషన్తో దాడులు చేయగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు అయింది. తదుపరి విచారణ టెక్నికల్ టీము జరుగుతుంది. ఇక్కడ కొరటమద్ది, దుర్వేసి, భోగేశ్వరము, తిరుపాడు ఏరియాలో ఇక్కడ చేపల చెరువులు వాడుతూ ఉన్నారు. మేము రీడింగ్స్కి అయితే తీసుకుంటున్నాము. రీడింగ్స్ తీసుకున్నప్పుడంతా మాకు కరెక్షన్స్ కరెక్ట్గానే ఉంటున్నాయి. తర్వాత మా రీడింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాడుతూ ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే కనెక్షన్స్ కరెక్ట్గా ఉంటున్నాయి. ప్లస్ కరెంటు వాడరు, అప్పుడు ఐడియల్గానే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇట్లా ఈరోజు సడన్గా వాళ్ళు వచ్చి రైడ్స్ చేసినప్పుడు వాళ్ళకి దొరకడం జరిగింది. ఇదైతే మా దృష్టికి రాలేదు. మేము రీడింగ్స్ మా వాళ్ళు ప్రతి నెల రీడింగ్స్ తీసుకున్నప్పుడంతా కరెక్ట్గానే కనెక్షన్స్ ఉంటున్నాయి. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ విద్యాసంస్థలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు. అవిశ్రాంత యోధుడు, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, నిరాడంబరుడు మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయస్సులో అస్వస్థతకు గురై కన్నుమూశారు. పేరులోనే కాక వ్యక్తిత్వంలోనూ మనోహరాన్ని నిలుపుకున్న మన ప్రియతమ నేత, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఘన నివాళిని అర్పించే సందర్భంగా బాల అకాడమీ విద్యాసంస్థలో సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సంతాప సభలో బాల అకాడమీ విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు, ఆయన జీవితం, వ్యక్తిత్వం మనందరికీ ఆదర్శమని విద్యార్థులకు తెలియజేశారు. Okay, he is one of the best prime ministers in the world. కానీ పివి నరసింహారావు గారు ఈయనను ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయనను ఆర్బీఐ గవర్నర్గా చేశారు. చూడండి, మీరు ఆలోచిస్తే ఇక్కడ చాలామంది వ్యక్తులకు ఈయన నచ్చారు. ఈయన వర్క్ బాగా నచ్చింది. అప్పుడు ఏమన్నారు, ఈయన ఆర్థిక మంత్రిగా పనికి రారు అని చెప్పినప్పుడు ఈయన ఏమీ ఎవ్వరికీ ఎదురు మాట్లాడలేదు. కేవలం తన పనితో మాత్రమే సమాధానం ఇచ్చారు. ఎప్పుడు మాట్లాడారు, మౌని. ఓకే, మన్మోహన్ సింగ్ అంటే ఆయన ఇతరుల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చేసేవారు. చాలా మౌనంగా ఉంటారు. ఓకే, పని మాత్రం చాలా బాగా చేస్తారు. సో ఆయన దగ్గర నుంచి మనం ఈ గుణాన్ని తీసుకోవాలి. క్లాస్లో టీచర్ లేనప్పుడు ఏం చేస్తాం మనం జనరల్గా, ఇంకా మాట్లాడే స్వేచ్ఛ దొరికింది అని గబగబా మాట్లాడేస్తాం. ఇది మాట్లాడడం వల్ల మన ఎనర్జీ పోతుంది, మనం ఆలోచించే శక్తిని కోల్పోతాం. ఆ విషయాన్ని మనం మన్మోహన్ సింగ్ గారి నుంచి నేర్చుకుందాం. మీ మేడం చెప్పారు కదా, తెలుగు మేడం, ఆయన అస్వస్థతతో గురై రాత్రి కనుమూశారు కదా. అంత గొప్ప వ్యక్తి. ఈరోజు మనం అన్ని కష్టాలు అనుభవించవచ్చట, ఆర్థిక కష్టాలు మాత్రం అనుభవించలేము కదా. ఎందుకంటే డబ్బు ఉంటే అన్నీ కొనవచ్చు కదా, అన్నీ ఉంటే డబ్బును మాత్రం తీసుకురాలి. సో ఆ సూత్రాన్ని ఆయన నమ్మి తన దేశ ప్రజలకు అందరికీ కూడా మంచి ఆర్థిక స్వేచ్ఛను మనకు బహుమతిగా ఇచ్చాడు. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మర్చిపోతామా వాళ్ళను? మర్చిపోకూడదు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాల్లో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటాలు ఆగమంటున్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నిరుద్యోగులకు మెప్మా ద్వారా జీవనోపాధి కల్పిస్తామంటున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి. గడిగరేవుల చేపల చెరువుల నిర్వాహకులపై కేసు నమోదు చేసిన విద్యుత్ శాఖ అధికారులు. బాల అకాడమీ నందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.